సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ 3వ భాగంలో మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీని కంటిన్యూ చేద్దాం. మిమ్మల్ని మీరు ప్రేమించండి. అప్పుడే మీరు ఇతరులను ప్రేమించగలుగుతారు. మీ జీవితాన్ని హీనపరుచుకుంటున్నప్పుడు ఇతరుల జీవితాలలో మంచిని మీరు చూడలేరు. మిమ్మల్ని మీరు ప్రేమించడం లేదంటే మీ జీవితాన్ని, మీ శక్తి సామర్థ్యాలను, మీ ఆత్మ చైతన్య పరిణామాన్ని, ఈ విశ్వంలో మీకు గల విశిష్టమైన స్థానాన్ని, జీవిత పరమార్థకతను అగౌరవపరుస్తున్నారని భావించండి. మీ జీవితాన్ని, జీవిత పరమార్థాన్ని గుర్తించలేని మీరు ఇతరులను ఎలా ప్రేమించగలరు? మీ జీవితమే దుఃఖమయంగా ఉన్నప్పుడు ఇతరుల జీవితాలలో ఆనందాన్ని, సంతోషాన్ని చూడగలరా? ఇది అసాధ్యం. మిమ్మల్ని మీరు హింస పెట్టుకుంటూ ఇతర ప్రాణుల పట్ల అహింసతో జీవించగలుగుతారా? అసంభవం. తనను తాను హింసించుకునేవాడే ఇతర ప్రాణికోటి పట్ల హింసాత్మకంగా ఉండగలడు. తనను తాను ప్రేమించుకోలేనివాడు ఇతరులను ప్రేమించలేడు. జీవిత సార్థకతను, చైతన్య పరిణామాన్ని సంపూర్ణంగా స్వాగతించినప్పుడే మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకుంటారు. ఎవరి జీవితాలను వాళ్ల ఇష్టమొచ్చిన రీతిలో వాళ్ళు మలుపు తిప్పుకోగల సామర్థ్యాన్ని, స్వేచ్ఛను కలిగి ఉన్నారని మీరు గుర్తించగలిగినప్పుడే ఇతరులను ప్రేమించగలుగుతారు. మీ దేహాన్ని మీరు ప్రేమించలేనప్పుడు ఇతరుల దేహాలు అందంగా లేదా అందవికారంగా ఉన్నాయా లేవా అని వెతుకుతారు. మీలో లేని లక్షణాలు ఇతరులపై రుద్దాలనుకుంటున్నప్పుడు వాళ్లను ప్రేమించలేరు. మిమ్మల్ని ద్వేషించుకుంటూ ఇతరులను ప్రేమించలేరు. మిమ్మల్ని మీరు దైవంగా భావించినప్పుడే ఇతరులను కూడా దైవస్వరూపాలుగా చూడగలుగుతారు. ఈ విశ్వంలో ఆత్మ చైతన్య పరిణామం చెందడానికి మీకు ఎంత హక్కు ఉందో ఇతరులకు కూడా అంతే హక్కు ఉందని భావించినప్పుడే ఇతరులను మీరు ప్రేమించగలుగుతారు. జీవితం యొక్క విలువ, పరమార్థకత మీకు క్షుణ్ణంగా అర్థమైనప్పుడే ఇతర ప్రాణికోటి పట్ల మీరు ప్రేమ, అనురక్తి కలిగి ఉంటారు. తమ జీవితాలను హీనపరుచుకునేవారే ఇతర జంతుజాతులను చంపగలరు. జీవితాన్ని అత్యున్నతంగా ప్రేమించేవాళ్లు జంతుజాతిని గాని, ఇతర జీవజాతులను గాని హింసించలేరు. మీ శాస్త్రవేత్తలకు జీవితం యొక్క పరమార్థం, విలువ తెలియదు కాబట్టే జంతుజాతులను ప్రయోగశాలల్లో పరిశోధనలకు వాడుకుంటున్నారు. ఈ విశ్వమంతా మూల చైతన్యంతో నిండి ఉంది. మీ అంతర్శక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు. మీ జీవితంలో ఎదురయ్యే భౌతిక సంఘటనలకు మతం యొక్క రంగును పూసుకొని సంతృప్తి పడుతుంటారు. నాదేమీ లేదు, దేవుడు నాలో ఉండి నన్ను నడిపిస్తున్నాడు, నేనేదైనా మంచి చేయగలుగుతున్నానంటే అది దేవుడి కృప వలనే. నేను నిస్సహాయుడను, భగవంతుడే ఆ శక్తిని ఇచ్చి నా చేత గొప్ప కార్యాలు చేయిస్తున్నాడు, భగవంతుడికి ఆ శక్తి సామర్థ్యాలున్నాయి అని చాలా మంది తలపోస్తుంటారు. ఈ విశ్వంలో అన్నింటిలో ఉంటున్నది ఆ భగవంతుడే, ఆ మూల చైతన్యమే. అంతేగాని భగవంతుడనేవాడు ఫలానా వాళ్లకు మాత్రమే ప్రత్యేకంగా కార్యాలు చేసి పెట్టడు. మీరే ఆ దైవశక్తి స్వరూపులు. మీ సంకల్పాలు, ఆశయాలు, కోరికలు, కలలు, ఇష్టాలు, ఆశలకు అనుగుణంగా మీలోని అంతర్శక్తి బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా మలచబడుతున్నాయి. మీరేమీ నిస్సహాయులు కారు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న మూల చైతన్యంలో ఒకానొక భాగమే మీరు. మూల చైతన్యం మీ ద్వారా చైతన్య వికాసం చెందుతుంది. మీతో గొప్ప కార్యాలు చేయించడం ద్వారా దైవం అంటే మూల చైతన్యం తన ఉనికిని రుజువుపరుచుకోవలసిన అవసరం లేదు. మీలో ఉన్న అపరిమితమైన అంతర్శక్తి ఆ గొప్ప కార్యాలను చేయిస్తుంది. ఎవరో మీలో ఆవేశించి ఆ కార్యాలను చేయించడం లేదు. ఈ విశ్వంలో మీరు ఎంత ప్రాముఖ్యమో ఇతరులు కూడా అంతే ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నారు. ఎలక్ట్రాను, పరమాణువు, అణువు, చీమ, కప్ప, పాము, రాయి, చెట్టు, జంతువు, మనుషులు, ఇలా అన్ని జీవజాతులన్నింటిలోనూ మూల చైతన్య శక్తి లేదా దైవం నిండి ఉండి ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి.
దైవం దృష్టిలో మీరు మాత్రమే ప్రత్యేకంగా గుర్తింపబడి ఇతరులు విస్మరించడం అనేది ఎక్కడా లేదు. సమస్త లోకాలు, వాటిల్లో ఉన్న జీవరాశులు అన్నీ ఈ విశ్వం యొక్క సంరక్షణలో ఎంతో భద్రంగా ఉంటూ చైతన్య పరిణామం చెందుతున్నాయి. నీ వలెనే నీ పొరుగువారిని ప్రేమించుము అని మీరు విని ఉంటారు. దీన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని మీరు ఉన్నతంగా చూడగలిగినప్పుడే ఇతరులను కూడా ఉన్నతంగా చూడగలుగుతారు. వినయం కలవారు ధన్యులు, వారు భూమి వారసత్వమును పొందెదరు అని కూడా మీరు వినే ఉంటారు. దీని అర్థం మీ జీవితాన్ని హీనపరుచుకోకుండా మీ ఆత్మశక్తిని, మీ అంతర్ప్రపంచాన్ని గుర్తించి చైతన్య పరిణామం చెందడం, ఇతరులను కూడా అదే రీతిలో గౌరవించి వాళ్ళు కూడా ఈ విశ్వంలో చైతన్య పరిణామం చెందుతున్నారని గుర్తించడం, ఈ విశ్వంలో సకల ప్రాణికోటి కూడా చైతన్య శక్తి పరిణామం చెందుతున్నాయని గుర్తించడం, ఇతర ప్రాణికోటి పట్ల అనురక్తి కలిగి ఉండడం వినయం అంటే అదే. ఇతరులను చూసి భయపడడం, వాళ్లతో పోల్చుకొని మిమ్మల్ని హీనపరుచుకోవడం, జీవిత సార్థకత, జీవితపు విలువను గుర్తించలేకపోవడం, జీవిత సవాళ్ల ముందర దయనీయంగా బ్రతుకు ఇచ్చడం లాంటివి వినయం అనిపించుకోవు. ఈ వర్తమానంలో మీరు ఎలా ఉన్నారో అలానే జీవితాన్ని ఆస్వాదించండి. మీరు దేహం మాత్రమే కాదు, దైవస్వరూపమని గుర్తుంచుకోండి. మీ జీవితంలో నచ్చని జీవిత సంఘటనలు, భౌతిక పరిస్థితుల ముందర దయనీయమైన పరిస్థితుల్లో మోకరిల్లాల్సిన అవసరం లేదని, మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకోగలరని గుర్తుంచుకోండి. వినయం గలవారు ధన్యులు, వారు భూమి వారసత్వమును పొందెదరు అని తన కొండ మీద ఉపన్యాసంలో జీసస్ క్రైస్ట్ ఇచ్చిన సందేశం ఇదే. వినయం అంటే నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు. మీ శాంతియుతమైన ఆలోచనలే మీ జీవితంలో శాంతిని నింపుతాయి. యుద్ధాలకు, వినాశనానికి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి. వాళ్లే భూమి వారసత్వాన్ని పొందుతారు. అంతేగాని వినయం గలవాళ్ళు అంటే శక్తిహీనులు, దయనీయ స్థితిలో జీవించేవాళ్ళు, వెన్నెముక లేని వాళ్ళు అని కాదు. జీసస్ చెప్పిన ఎన్నో అఖండ సత్యాలకు వక్రభాష్యాలు చెప్పబడినాయి. మానవుడు ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎంత ఉన్నతంగా ఎదగగలడో తెలియజేసేందుకు జీసస్ ఒక గొప్ప ఉదాహరణ. వాస్తవానికి జీసస్ సిలువ వేయబడి మరణించలేదు. మానవ చైతన్య పరిణామం పరిపూర్ణంగా ఎలా చెందగలదో తెలియజేయడానికి జీసస్ ఒక ప్రతీక. మానవునికి అపారమైన అంతర్శక్తి ఉందని జీసస్ చెప్పాడు. దేవుని రాజ్యం మీలోనే ఉంది, దానికోసం వెతకండి, తక్కినవన్నీ వాటంతటవే వస్తాయి అని జీసస్ చెప్పడంలో అంతరార్థం మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అని, మీ అంతర్ప్రపంచమే దేవుని రాజ్యము అని జీసస్ తెలియజేశాడు. ఆనాటి జనావళికి అర్థమయ్యే రీతిలో కొన్ని పిట్టకథలను జోడించి సత్య సందేశం చేశాడు జీసస్. కానీ కాలక్రమేణా జీసస్ చెప్పిన సత్య సందేశాల అర్థాలు వక్రీకరించబడినాయి. అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలు, భౌతిక పరిస్థితులు, భౌతిక పదార్థం సృష్టించబడుతున్నాయి అని జీసస్ మానవాళికి సందేశమిచ్చాడు. దేవుని రాజ్యం మీలోనే ఉంది, మొదట దానికోసం వెతకండి, తక్కినవన్నీ వాటంతటవే వస్తాయి. అంటే మీ జీవితంలో ఏ జీవిత అనుభవాలు కావాలో అన్నీ మీ సంకల్ప శక్తి, ఊహాశక్తి ద్వారా మీ అంతర్ప్రపంచంలో సృష్టించుకోండి. అవే బాహ్య ప్రపంచంలోనికి సృష్టించబడతాయి. మీ అంతర్ప్రపంచమే దేవుని రాజ్యం. అన్ని మతాలు బోధించింది ఈ అంతర్ప్రపంచం గురించే. అయితే సత్య సందేశాలను అర్థం చేసుకునే మానసిక పరిణితికి మానవజాతి ఇంకా ఎదగవలసి ఉంది. మీ ఆశయాలకు అనుగుణంగానే మీ పరిస్థితులు, అనుభవాలు ఎదురవుతున్నాయి. మీపై మీరు ఏర్పరచుకున్న నమ్మకాలు, మీ ఆలోచనలతో ఏర్పరచుకున్న పరిధుల వల్ల మీకనుగుణమైన పరిస్థితులలో మీరు బందీలవుతున్నారు. మీ ఊహలు, ఆలోచనలు, నమ్మకాలు, కలలు, సంకల్పాలు, స్పందనలు, భయాలు, ఆశయాలు, కోరికలు, తపన మొదలైన వాటి నుండే మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకుంటున్నారు.
మీకు తెలియకపోవచ్చు గాని మీ అంతర్ప్రపంచం నుండే అవి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం ధరిస్తున్నాయి. మీ అంతరంతరాలలో స్పందనలు కూడా వాస్తవ రూపం ధరిస్తాయి. మీకు ఏది అనుభవంలోకి వస్తుందో అదే మీరై ఉన్నారు. మీ బాహ్య ప్రపంచంలో అనుభవాలన్నీ మీ అంతర్శక్తి యొక్క ప్రతినిధులని తెలుసుకోండి. మీ అనుభవాలు మీ మూల స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. ఏదైనా జరుగుతుందేమోనని మీరు భయపడితే అది ఒక భౌతిక సంఘటనలుగా బాహ్య ప్రపంచంలో రూపాంతరం చెందుతుంది. బాహ్యంగా ఏది జరిగినా అది మీ అంతర్ప్రపంచంలోనే పుట్టుకొస్తుందని గుర్తుంచుకోండి. అనుపమానమైన మీ వ్యక్తిత్వం, జీవితపు విలువల పట్ల విశ్వాసం ఉంచండి. మరణం ముందు జీవితం ఉంది, మరణం తరువాత కూడా జీవితం కంటిన్యూ అవుతుంది. మీరు దేహాలను ప్రతి జన్మ తర్వాత వదిలిపెడుతుంటారు గాని జీవితం మాత్రం నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది. మీ జీవితం పట్ల అపారమైన నమ్మకం, గౌరవం, ప్రేమ కలిగి ఉన్నట్లయితే జీవితం యొక్క దిశను, గమనాన్ని నడిపించడానికి గల శక్తి సామర్థ్యాలు, గైడెన్స్ మీ అంతర్ప్రపంచం నుండి ఎప్పటికప్పుడు అందించబడుతుంది. వర్తమానంలో ప్రస్తుతము మీరు ఉన్న పరిస్థితి ఎటువంటిదైనా కానీ మీ జీవితాన్ని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పవచ్చుననే విశ్వాసం కలిగి ఉండండి. ఆ విశ్వాసమే మీ అంతర్ప్రపంచాన్ని స్పందింపచేసి మీ సంకల్పాలకు అనుగుణంగా మీ జీవిత దిశ, చైతన్య పరిణామం నడిపించబడతాయి. మీరు బలమైన సంకల్పం, వాంఛ, కోరిక లేదా ఆశయం కలిగి ఉన్నప్పుడు వాటికనుగుణంగా జీవిత అనుభవాలు పొందటానికి కావలసిన ఐడియాలు మీ అంతర్ప్రపంచం నుండి ఇవ్వబడతాయి. ఆ ఐడియాలు స్వప్నాల రూపంలో గాని, అంతర్వాణి ద్వారా గాని, కొన్ని ఊహల రూపంలో గాని, మనోశక్తి నుండి వచ్చే ఫ్లాష్ల ద్వారా గాని అందించబడుతుంటాయి. మీరు ఏ సంకల్పాన్ని అయితే కలిగి ఉన్నారో దాని తాలూకు ఐడియాలు మీ అంతర్ప్రపంచం నుండే వస్తాయి గాని బాహ్యం నుంచి ఏవి అందించబడవు. కావలసిందల్లా మీరు ఎంత దృఢమైన సంకల్పాలు కలిగి ఉన్నారు, ఎంత ప్రగాఢంగా మీ అంతర్ప్రపంచాన్ని విశ్వసిస్తున్నారు అనేవి ముఖ్యం. మీ సంకల్పాలు, ఊహలు, వాంఛలు, ఆశయాలు అనేవి మీ మైండ్ నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత తరంగాలు. అవి ఆత్మశక్తిగా రూపాంతరం చెంది భవిష్యత్తులోనికి ప్రయాణించి సంభావ్య సంఘటనలుగా అంటే ప్రోబబుల్ ఈవెంట్స్ గా మారతాయి. మీ శక్తిని ఆ సంకల్పాలకు లేదా ఊహలకు మరింత కేంద్రీకరింపచేసినప్పుడు ఆ సంభావ్య సంఘటన భౌతిక సంఘటనగా వాస్తవ రూపం పొందుతుంది. మీ జీవితంలో ఎదురవుతున్న భౌతిక పరిస్థితులు, భౌతిక సంఘటనలు అన్నీ కూడా సంభావ్య సంఘటనల నుండి మలచబడుతున్నాయి. ఎంత బలంగా వాంఛించారు, ఎంత దృఢమైన సంకల్పాలు కలిగి ఉన్నారు, సంభావ్య సంఘటనలకు ఎంత బలంగా శక్తి కేంద్రీకరింపబడింది అనే వాటి ఆధారంగా భౌతిక సంఘటనలు భూతలం పైన సృష్టించబడడం జరుగుతుంది. ఈ భూమి మీద ఏ మనిషి కూడా అసమర్థుడిగా, దయనీయుడిగా, హీనుడిగా, దుర్బలుడిగా జన్మ తీసుకోవడం అనేది జరగదు. ఈ భూమి మీద చైతన్య పరిణామానికి, ఆత్మ వికాసానికి కావలసిన అన్ని హంగులు ముందరే సమకూర్చుకొని జన్మ తీసుకోవడం జరుగుతుంది. బుద్ధిమాంద్యం గలవాళ్లు, అంగవైకల్యం గలవాళ్లు వాళ్ల పాపాల పరిహారంగా దయనీయమైన పరిస్థితుల్లో జన్మ తీసుకున్నారని మీకు తోచవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక కోణాల్లో చైతన్య పరిణామం చెందడం కోసం జన్మ తీసుకునే ముందే అలా డిజైన్ చేసుకుని వాళ్లు భూమి మీద ప్రవేశించడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ శిక్షించబడడం కోసం జన్మ తీసుకోవడం జరగదు. ఈ విశ్వంలో ఏ లోకంలోనూ ఏ ఆత్మశకలము శిక్షించబడడం జరగదు. ఈ విశ్వంలో ఏ జీవరాశి కూడా హీనమైనదిగా పరిగణింపబడడం లేదు. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.